హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇది కొత్త రెసిపీ అయితే కాదు, అందరికీ తెలిసిన రెసిపీనే, పన్నీర్ బటర్ మసాలా. నో, అది చెప్తుంటేనే మనకి భలే ఫీల్ వచ్చేసింది కదా. ఈ పన్నీర్ బటర్ మసాలా ఆల్మోస్ట్ అందరూ కూడా ఇళ్లలో చేయడం కంటే ఎక్కువ రెస్టారెంట్లో తినడానికి ఇష్టపడతారు, అక్కడ టేస్టీ చాలా బాగుంటుందని. కానీ చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేనైతే ఈ రెసిపీలో చూపించేస్తాను. దీన్ని మీరు రెస్టారెంట్లోనే కాదండి, ఇంట్లో కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మీరు చేసుకున్నది ఎంత టేస్ట్ ఉంటుంది కూడా మీరే నాకు చెప్పండి. అండ్ నేనైతే ఈ రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేస్తాను. మనకి పన్నీర్ తీసుకున్నానండి, మీకు ఆల్రెడీ ఆ ప్యాకెట్ అయితే చూపించాను కదా. దానిలో వచ్చి కొంచెం సాల్ట్, కారం, మనకి ఏదైతే పొడి మన ఇళ్ళలో మసాలా పొడులు ఉంటాయి కదా, ఆ మసాలా పొడి విత్ కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అండ్ ఒక బాండీలో వచ్చేసి మనకి బటర్ అండి, మిల్కీ మిస్ట్ వాళ్ళే నేను ఇవి తీసుకున్నాను అనమాట, 2 బాక్సెస్. అవి చక్కగా పాన్లో వేసేసేయండి. దానిలో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి, దాంతోపాటు నేను ఎక్కువ తీసుకోలేదు. అండ్ దీనిలో వచ్చి మనం పన్నీర్ ఏదైతే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ పన్నీర్ని వేసేసేయండి. స్లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని చక్కగా దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి, అండ్ దీన్ని తీసిన తర్వాత మనకి మిగిలిన బటర్ అండ్ ఆయిల్ కాంబినేషన్ ఏదైతే ఉందో అందులోనే నేను ఇంకా ఆయిల్ కానీ వేరే ఏమీ యాడ్ చేయట్లా, అది మాత్రం మీరు చూసుకోండి. అండ్ వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్, మిర్చి అండ్ టమోటా ఈ 3 యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. ఇది బాగా మగ్గాలండి. కొంచెం మగ్గిన తర్వాత వాటిని మిక్సీ వేసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం బాగా చక్కగా ఆయిల్లో మగ్గించామనుకోండి, అది పచ్చివాసన అనేది మనకి రాదు. కాబట్టి పచ్చివాసన లేకుండా చక్కగా వీటిల్ని మగ్గించుకోవాలన్నమాట. అందుకని మీరు ఎక్కువసేపే దాన్ని కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దాన్ని మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ మిక్సీ జార్లోకి మీరు తీసేటప్పుడు ఈ ఆనియన్స్ నుంచి, టమోటాస్, వీటన్నిటి నుంచి కూడా మీకు ఆయిల్ బయటకు వచ్చేసి ఉంటుందండి. మీరు ఆ ఆయిల్ని అందులోనే ఉంచేయండి, ఆ బాండీలో. జస్ట్ వీటిని మాత్రమే తీసి మిక్సీ పట్టుకోండి. ఆయిల్తో సహా మీరు పోయొద్దు, ఎందుకంటే మనం యూస్ చేసిన ఆయిల్ కానీ బటర్ కానీ మన కర్రీ మొత్తానికి సరిపోతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మీకు వీటితోనే ఎంతో టేస్టీకరమైన ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, నాకు ఆయిల్ అయితే ఆ విధంగా వచ్చింది. అండ్ దీనిలో నేను ఒక సాల్ట్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం పుదీనా యాడ్ చేశాను. ఇంకంతే, వీటిని మిక్సీ వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ మనకి రెడీగా ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో ఇదే ఆయిల్ని మళ్ళీ బాండీ పెట్టండి పొయ్యి మీద, అదే ఆయిల్తో బాండీ. ఎందుకనంటే మనం ఈ ఆనియన్స్ కొంచెం చల్లబడాలి మిక్సీ వేయడానికి, అందుకని బాండీ నేను స్టవ్ ఆపాను. ఇప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దానిలో మనం ఏదైతే రెడీగా మిక్స్ చేసేసామో, అంటే గ్రైండ్ చేసేసిన మిశ్రమాన్ని అదే ఆయిల్లో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి దాన్ని బాగా కొంచెం మగ్గనివ్వండి. దానిలో కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే అనమాట, ఎక్కువ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దీనిలోనే మీకు ఇంకా యాడ్ చేయాల్సిన ఏంటి అని అంటే కారం యాడ్ చేసేసుకోండి. కారం కూడా యాడ్ చేసేసి చక్కగా మగ్గనివ్వండి. ఇది ఎంత మగ్గుతుంటే, ఈ మగ్గుతున్న టైంలో మీరు అది బాగా మగ్గుతున్నప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసి దానిలో మీరు పన్నీర్ యాడ్ చేసుకోండి. అండ్ విత్ పౌడర్స్ ఏదైతే ఉన్నాయో ధనియా పొడి అండ్ ఇంట్లో రెడీగా ఉన్న గరం మసాలా ఏది ఉందో ఆ మసాలా కూడా మిక్స్ చేసేసి చక్కగా దీన్ని మగ్గనిచ్చేసేయండి మూత పెట్టి. ఇంకంతేనండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. అండ్ లాస్ట్లో దింపే ముందు మళ్ళీ బటర్ తీసుకొని ఒక 2 స్లైసెస్ అందులో వేసేసేయండి, సరిపోతుంది. ఇంకంతే, పన్నీర్ బటర్ మసాలా మనకి రెస్టారెంట్ కాదు కదా, ఇంకా మంచి టేస్టీ స్టైల్లో వచ్చేసింది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఆ ఫుడ్ని. అండ్ దీన్ని మనం రోటీస్లోకి యూస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే నేనైతే బాస్మతి రైస్ కుక్ చేసుకొని ఉంచుకున్నాను. బాస్మతి రైస్లోకి నేను ఈ పన్నీర్ కర్రీ అనేది యాడ్ చేశాను. అండ్ మీరు ఇంకా కావాలి అనుకుంటే బాస్మతి రైసే కాదు, రోటీస్ చేసుకోండి. ఇట్స్ యమ్మీ టేస్ట్ అనమాట. ఎంత బాగుంటుందంటే మీరు అనుకుంటారు, ఇది తినిన తర్వాత మీకు రెస్టారెంట్లో ఫుడ్ మీ ఇంట్లో ఎవరికి కూడా నచ్చదు, అంత బాగుంటుంది. నేను చెప్పినట్టు మీరు చేయండి. అండ్ ఇంత టేస్టీ ఫుడ్స్ మనకే వండుకోవడం వచ్చినప్పుడు మనం బయట తినాల్సిన అవసరం లేదనుకుంటా, మనమే కుక్ చేసుకొని మనమే ఇష్టంగా తినేసేయచ్చు. ఇంత తక్కువ టైంలో ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో తెలుసా, అంత ఈజీ అనమాట మేక్ చేసుకోవడం కూడా. మీకు పని కూడా ఎక్కువ ఉండదు.
పన్నీర్ కర్రీ ఎవరైనా కుక్ చేయమంటే వితిన్ మినిట్స్లో చేసేయచ్చండి. అండ్ ఎంజాయ్ ద ఫుడ్, ఎవ్రీ ఫుడ్. అండ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అండ్ ఎవ్రీ వన్ ఇప్పటిదాకా నా వీడియోస్ అన్నీ కూడా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేనైతే కర్రీ రెడీ అయిపోయింది, అండ్ మీరు కూడా స్టార్ట్ చేసేసైనా ఎంజాయ్ చేయండి.